అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ముద్దపప్పు పచ్చి పులుసు చేసి చూపిస్తాను. ఎందుకంటే మనకి ఎండాకాలం వస్తుంది కదా, ఈ ఎండాకాలంలో అది సలవైందనమాట. ఈ ముద్దపప్పు పచ్చి పులుసు తినడం వల్ల మనకి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉండిద్ది. ఈరోజు ఆరోగ్యకరమైన వంటను నేను మీకు చేసి చూపిస్తాను, రండి. నేను గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. గ్లాస్ కందిపప్పును శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాం. మనకి పచ్చి పులుసు కావాల్సినవండి కళ్ళుప్పే వాడాలండి, సాల్ట్ వాడకూడదు. 10 ఎండుమిరపకాయలు, ఒక పచ్చిమిరపకాయ, పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు, పావు కుందే బెల్లము, 5 పెద్దలపాయలు, 5 రెమ్మల కరివేపాకు, కొత్తిమీర మన ఇష్టం అండి, ఎంతైతే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళిపోయి పొయ్యి ముట్టించుకొని పప్పు పెట్టుకుని మనం ఎండుమిరపకాయలని నిప్పుల మీద కాల్చుకుందాం. పొయ్యి మీద ఎండుమిరపకాయలు ఇలా కాల్చుకోవాలండి. వీటిని ఇప్పుడు శుభ్రంగా కడుక్కొని తొడియాలు తీసుకుందాం. ఇప్పుడు చింతపండు నానబెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కోసుకుందాం. ఇప్పుడు మనం పచ్చి పులుసు తయారు చేసుకుందామండి. ముందుగా మిరపకాయలు వేసుకొని కొంచెం కళ్ళుప్పు వేసుకొని వీటిని బాగా నలుపుకోవాలి. ఇంతవరకు ఇలా మట్టి కుండల్లోనే ఇలా నలిపేవాళ్ళండి. ఈ మట్టి కుండలు ఇలా నలపటం వల్ల బాగా రుచిగా ఉంటుంది. ఈ విధంగా నలుపుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకొని నలుపుకుందాం. ఇలా నలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు పిసుక్కుని దీనిలో పోసుకుందాం. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుందాం. మనం ఇలా నలపటం వల్ల ఉల్లిపాయలో సారము, మిరపకాయల్లో సారం, వీటన్నిటిలో ఉన్న ఎంత రసం దిగి ఈ వాటర్లో కలిసి మనకు పచ్చి పులుసుగా తయారైద్దండి. ఈ పచ్చి పులుసు కానీ మనం వేడివేడి అన్నంలో ముద్దపప్పు వేసుకుని తింటుంటే ఎలా ఉండమంటే అలా ఉండిద్దండి. ఇప్పుడు పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం కొత్తిమీర ఉంది కదా, అది కూడా దీనిపైన జల్లేసుకొని ఇక మనం కందిపప్పు దగ్గరికి వెళ్దాం. పప్పు ఎంతవరకు ఉడికిందో చూసుకుందాం.
ఇప్పుడు అర చెంచా పసుపు, చెంచా నూనె పోసుకోవాలండి. ఆయిల్ వేసేది పప్పు ఉడికేటప్పుడు కదా అని చెప్పి మీరు అడుగుతారేమో, ఈ చివరిలోనే వేయాలండి. ఎందుకంటే మనం తినేది పచ్చి పులుసులోకి కదా, ఇలా వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుందండి. పప్పు అయితే మెత్త ఉడికిపోయిందండి. ఓ 10 నిమిషాలు పక్కన పెట్టుకొని దీన్ని ఉప్పు వేసుకుని రుబ్బుకుందాం. ముద్దపప్పు అయితే అయిపోయిందండి. ఇంకెందుకు లేటు, తినేద్దాం. అబ్బబ్బబ్బలే ఉందండి. ఈ పప్పుని ఇలా కలుపుకొని చూడండి. అసలు చేసినందుకు నేనే ఫీల్ అవుతున్నా, అంత బాగా చేసుకున్నాను అని. దేవుడు మనకి తిండి తినడానికి కూడా ఒక వరం ఇవ్వాలండి నిజంగా. ముద్దపప్పు పచ్చిపులుసు కాంబినేషన్లో నేను ఎప్పుడు తినలేదండి నిజంగా. నాకు చిన్నప్పటి నుంచి ముద్దపప్పు సాంబారే అలవాటు, ఒక అప్పడం వేసుకుని. మా అత్త అయితే ఈ కాంబినేషన్ నేను తినలేదని, నువ్వు తినాలి బుడ్డ, అసలు చూడు భలే ఉండిద్ది. నిజంగా చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఉల్లిపాయలు కొత్తిమీర భలే తగులుతుంటుంటే అసలు మధ్యలో బాగుంది. అత్త మీ చిన్నప్పటి నుంచి మూకుడులోనే అలవాటు? మూకిళ్ళు అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండి చిన్న చిన్నగా ఆటలో చిన్నపిల్లం కదా, గురుగులని చెప్పినట్టుగా తీసుకెళ్ళి ఆడ పెట్టించుకొని అన్నం పెట్టుకుని తినేవాళ్ళం. మట్టి కుండల్లో తింటే, మట్టి పాత్రలో తింటే భలే సలవని చెప్పేది. కానీ టేస్ట్ వేరు. చూసావా, రోజు నేను అరిటాకుల్లో కదండి తినేది. ఈరోజు పచ్చిపులుసు చేశానని అన్నీ కూడాను ఇట్లా మట్టి కుండలోనే వాడాలనుకున్నా. మాకు ప్లేట్లు లేవు, అంటే మామూలుగా మనం ఈ పచ్చిపులుసు పోసుకుంటే చారీలా ఉంటుంది కదా, అందుకని చెప్పి నాకు ఒక ఐడియా వచ్చింది. మన దగ్గర మట్టి మూకుళ్ళు ఉండే కదా, వాటిలోనే తిందాం. అసలు ఈ పిల్లకి కూడా ఒక్కసారి వీటిలో పెడితే తినిద్ది, అలవాటైద్ది అని చెప్పి నేను పెట్టాను. ఇప్పుడు అవి తింటాను, నన్ను ఇప్పుడు ప్రశ్నలు వేస్తున్నాను అనమాట. అసలు ముందైతే నేను తినకూడదు అనుకున్నానండి, మట్టి ముక్కుడులో ఎప్పుడు అలవాట్లేదు కదా, నేను తిన్నాను. అసలు అత్త నేను తిన్నాను చెప్పేశారు. నేనన్నా అదేం కాదులే బాగుంటుంది తిను అని చెప్పాను. అన్న లేదు లేదు నా మూకిళ్ళలో తిన్నా, నాకు వద్దొద్దు అంది. లేదులే బాగుంటుంది తినమంటే ఇప్పుడు తింది. అందుకని అది తింటే ఇప్పుడు నాకు ప్రశ్న వేస్తుంది అనమాట, మీరు తిన్నారా చిన్నప్పుడని. కానీ ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్ అండి. ఎప్పుడు ప్లేట్లో తింటాం అలవాటు కదా మనకి. ఇప్పుడు ఈ జనరేషన్ అయితే ఫస్ట్ అరటాగ్లో తింటాం, మళ్ళీ ఇప్పుడు మూకుడులో తింటాం. ఒక్కొక్క కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి మీ దగ్గర మూకుడు ఉంటే. నేనైతే మాత్రం ఫుల్ తినేస్తున్నానండి. ఇదిగో చూడండి, అసలు పచ్చి పులుసు ముద్దపప్పు అంటే చెరుసగం ఉండాలి. అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. అసలు మర్చిపోవద్దు, ఈ ఎండాకాలం మాత్రం మీరు కంపల్సరీగా ఇలా చేసుకోండి. మనం ఎప్పుడూనూ అమ్మమ్మ పచ్చిపులుసు చేయి, లేకపోతే మనం పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత అత్తయ్య పచ్చిపులుసు చేయవా, వద్దు ఇవన్నీను. ఒకసారి వీడియో చూడండి, ఈ పచ్చిపులుసు డైరెక్ట్గా మీరే చేసి పెట్టండి. ఇంట్లో కొత్త పెళ్ళైన వాళ్ళు కానీ మామూలుగా ఇంట్లో వాళ్ళు కానీ చేసుకుని చూడండి, ఎట్లా ఉందో నాకు చెప్పండి. పప్పు కూడా ఉడికేటప్పుడే ఆయిల్ వేయమాకండి, లాస్ట్కి వచ్చిన తర్వాత 30 వంతు ఉడికిన తర్వాత పసుపు వేసుకుని ఆయిల్ వేసుకోండి, చాలా బాగుంటుంది. పప్పు అసలు మనం రుబ్బకుండానే మెత్తబడిపోయిద్ది. నిజంగా అండి, చాలా చాలా సింపుల్ రెసిపీ. బ్యాచిలర్స్కి అయితే నిజంగా 2 నిమిషాలు అయిపోయింది పచ్చిపులుసు. చూసారు కదండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటామండి, బాయ్.